లోబడి ఆ మాటను అనుసరించగలిగితేనే తద్వారా నీ ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతుంటున్నారా. ఈ రోజు మీకున్న స్థితి ఎవరు కలుగు చేస్తాం? మీరు హగ్గై గ్రంథంలో మనం చూద్దాం. హగ్గై గ్రంథంలో దేవాది దేవుడు జెరుబ్బాబెలు గురించి మాట్లాడుతూ ఒక మాట రాయడం జరిగింది. హగ్గై గ్రంథంలో మనం 2వ అధ్యాయంలో 23 వచ్చిన ఒకసారి చూడండి. జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నారు దేవుడు? నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అంటే జెరుబ్బాబెలు యూదా దేశం అధికారిగా ఉన్న జెరుబ్బాబెలు పౌరిక మాట మనము ఆలోచించే రోగులు రాష్ట్రంలో మన 13వ అధ్యాయంలో మనం మొదటి వచనం చూడాల్సినప్పుడు రోగులు రాష్ట్ర 13వ అధ్యాయం మొదటి వచనంలో ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉన్నవారు ఏలనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారమును గొప్పవాడైనా ఎవరైనా నీకు దేవుడు అందించాలనే విషయాన్ని ఆలోచన కలిగిన వారు ఉన్నారు. నువ్వు ఇచ్చాడు కాబట్టి ఆ స్థితిని బట్టి నువ్వు గర్వించక ఆ స్థితిలో కూడా నీ దేవుడిని గర్వపరిచేవాడు ఉండాలి. రాజుని దావీదు కూడా గమనించాం. అతను రాజు స్థానంలో ఉండి కూడా నాతాను వచ్చి అతన్ని గద్దించినప్పుడు, అతని హెచ్చరిక చేసినప్పుడు, అతన్ని పాలించినప్పుడు దావీదు ఎంత మాత్రం కూడా సిగ్గుపడలా, లేక దావీదు ఎంత మాత్రం కూడా అతను తన బట్టి ఎంత మాత్రం కూడా పిల్లలు అతని మీద ఆ నాతాను మీద ఏ మాత్రం తన కోపాన్ని చూపించరా. ఒప్పుకున్నాడు. అవును నేను తప్పు చేస్తాను, నా వల్ల తప్పైంది, క్షమించని చెప్పి నాతాను దగ్గర దావీదు మాట్లాడుతున్న మాటలు పిల్లలు మనం చూస్తాం. ప్రభుత్వ రోజు మనం గమనించండి, జ్ఞాపకం చేస్తాం. రాజుల ఉద్యోగాలు గమనించాం. వాళ్ళిద్దరూ కూడా ఏ విధంగా తమకున్న అధికారం తప్పిదం చేస్తారో, దేవుని మాటలు లోబడకుండా, దేవుని మాటలు వినకుండా వారు ఎటువంటి తప్పిదం చేస్తారో మనం విన్నాం. అయితే ఈ రోజు పిల్లలు ఈ వాక్యం నీవు నేను కూడా దావీదు మనం చూస్తాం. తర్వాత యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు యోనా గ్రంథంలో నినివే కూడా మనం గమనించినప్పుడు యోనా ప్రకటన విని వారు మారు మనసు పొందారు. అందుకని అక్కడ యోనా గ్రంథంలో చూడండి, ఈ సందర్భాన్ని కూడా మనము ఆలోచించాం. యోనా గ్రంథంలో ఆలోచించగలిగితే యోనా గ్రంథంలో అక్కడ రాయబడి మాట మనము ఆలోచన చేసినప్పుడు చూడ వారి గురించి నినివే పట్టణం గురించి మాట ఇక్కడ రాయబడి 3వ అధ్యాయంలో దేవుని విశ్వాసం ఉంచి ఉపవాసము చాటించి ప్రభులేమి అల్పులేమి అందరూ దూరి పట్ట కట్టుకున్నారు. నినివే పట్టణంలో 40 రోజులు నాశనం అయిపోతుందని యోనా ప్రకటన విని మార్మల్స్ పొందిన వారిలో ఆ దేశపు రాజును కూడా మనం చూడవచ్చు. ఆ రాజు కూడా మనం చూడండి ఒకసారి మనం చూసినప్పుడు ఆ 7 మరియు రాజులు పావును అయిన మంత్రులు ఆత్మీయంగా మన పైన మనం చూస్తే ఆ సంగతి నినివే రాజు వెళ్ళినప్పుడు అతను తన సింహాసనం నుండి దిగి తన రాజవస్తువును తీసివేసి గోరి పట్ట కట్టుకుని బూదులో కూర్చున్నారు. ప్రభుత్వ ఈ 2 సందర్భాలు అనగా ఒక 2 నెగిటివ్ సందర్భాలను జ్ఞాపకం చేస్తాను, ఒక 2 పాజిటివ్ విషయాలను జ్ఞాపకం చేశాను. మొదటి ఉద్యోగాలు చూసిన వారు కూడా తమ అధికారాన్ని బట్టి గర్వించి ప్రవక్త యొక్క మాటలు వారు వినకుండా, ప్రవక్త యొక్క మాటలు పిల్లల వారు చెవిని కట్టకుండా పిల్లల వారు చేసినట్టు ఆ కార్యం మనం చూస్తాం. దావీదు గమనించాం. వారు కూడా ఏ విధంగా ప్రవక్త యొక్క మాటకు వారు లోబడి తమ జీవితాన్ని మార్పు చేసుకున్నారో మనం గమనిస్తాం. ఇప్పుడు ఈ హగ్గై గ్రంథంలో కూడా మరి జెరుబ్బాబెలు ఏం చేస్తారో ఈ మాట ఒకసారి చూద్దాం. 1వ అధ్యాయం చూస్తే 1వ అధ్యాయం షయల్తీయుల కుమారుడు జెరుబ్బాబెలు, యెహోయాదా కుమారుడు ప్రధాన యాజకులకు యెహోషువయు శేషించిన జనులందరూ దేవుడైన యెహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన యెహోవా భయభక్తులు కూడి. ఇప్పుడు మీకు అర్థమైతే ఇంతవరకు నేను చెప్పిన ఈ మాటలు ఒక్కసారి మీరు హగ్గై ద్వారా యూదా దేశపు అధికారైన
జెరుబ్బాబెలుకు దేవుడు వర్తమానం అందించినప్పుడు ఆ 12వ రాయబడుతున్నాక వారు యెహోవా ప్రవక్త, చూడండి, తమ దేవుడిని యెహోవా ప్రవక్త అయిన హగ్గయిని పంపించి తెలియజేసిన యెహోవా యందు భయభక్తులు కూడిరి. ఎవరు జెరుబ్బాబెలు? ఒక యోగా దేశం మీద అధికారిగా ఉన్నవారు. ఆ అధికారిగా ఉన్నవాడు ప్రవక్త హగ్గయి మాటలు విన్నాడు. దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వర్తమానం మీద భావించి ఆ మాటలు విని భయభక్తులు ఉన్నారు. అంటే మీరు ఈ రోజున గమనించండి, ఈ మొదటి హగ్గయిలో మొదటి వచ్చిన ఆలోచన చేస్తే నీ స్థితి ఎంత గొప్పదైనా కావచ్చు, నువ్వు ఎంత గొప్పవాడమైనా కావచ్చు, ఎంత గొప్పవాడమైనా నువ్వు వినవలసిన వాడు, అనుసరించవలసిన వాడవి. నేను ఉద్యోగస్తున్నానండి, నేను వ్యాపారస్తున్నాను, నేను గొప్పగా చదువుకున్నానండి, అయ్యో చదువుకున్నాను, గొప్ప చదువులు చదువుకున్నాను, ఒక మంచి ఉన్నతమైన వాడిని అని అనుకుంటే దేవుని మాట నీకు ఏది బోధిస్తుందో అదే నువ్వు చేయగలగా. అందుకే వాక్యం మీకు జ్ఞాపకం చేస్తారు, ఉన్న అధికారాలన్నీ కూడా ఎవరి వల్ల కలిగినాయి? దేవుని వల్లనే కలిగినవి. నీకు దేవుడు అస్థిరంగా చదివి జరుపుకోవాలని కూర్చుకోవడం నా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాను అని మాట. దేవుడు ఎవరు ఏర్పరచుకున్నాడ? జెరుబ్బాబెలు. ఈ రోజున నిన్ను నన్ను కూడా మనందరూ కూడా పిల్లరా, దేవాది దేవుడు ఒక పరిమితమైన దేవుడిని ఏర్పరచుకున్నప్పుడు ఆ ఏర్పరచబడిన నీవు, ఆ అధికారంలో ఉన్న నీవు, ఆ అధికార స్థితిలో ఉన్న నీవు. ఈ రోజు నేను అంటున్నాను, ఈ రోజు అనేక మంది అధికారులు ఉన్నారు, వినడానికి వారికి సమయం లేదండి. దేవుడిగా మాట్లాడడానికి, దేవుని స్తుతించడానికి అసలు సమయమే ఉండదు, అసలు ఖాళీ ఉండటం లేదంటారు. ఇది రోజు పిల్లలు నీవు పిల్లలు ఆలోచన చేస్తే నీకున్న అధికారాన్ని బట్టి, నీకున్న పనిని బట్టి దేవుడు విస్మరిస్తే, ఒక నువ్వు దేవుడు దూరం అవుతుంటే ఆలోచించండి. రాజు నెబుకద్నెజరు కూడా అలాగే అనుకున్నాడు. మనము దానియేలు గ్రంథంలో మనం చూస్తే తాను రాజు నెబుకద్నెజరు కూడా ఈ విధంగా అతను భావించాడు. మనం అందరం వారు చివరికి ఏం తిరిగిచ్చాడ? గడ్డిని తిరిగిచ్చాడు. ఆ రాజ్యాధికారం మొత్తం కూడా కొట్టివేశాడు దేవుడు. అంటే ఈ రోజు నీవు మాటలు వినకుండా నేను గొప్పవాడిని, నేను గొప్ప ఐశ్వర్యవంతుని, నేను గొప్ప అధికారిని, నేను ఆ మాటలను వినడం ఏంటి అనే భావన కలిగి ఉన్నట్లయితే ఈ రోజున ఎన్నో చోట్ల మనము ఆలోచన చేసినప్పుడు, దేవుడి యొక్క వాక్యం ప్రకటించబడినప్పుడు, ఒకవేళ సంఘంలో వాక్యాలు ప్రకటించేటి వాడు ఒకవేళ నీకంటే ఒకవేళ తక్కువ స్థితిలో ఉన్నప్పుడు, ఒకవేళ నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, ఒకవేళ అక్కడ మాటలు దేవుడి గ్రంథంలో ఉన్న మాటలు చెప్పినప్పుడు ఆ మాటలు నువ్వు అనుసరించగలగా. లేనిపోయి మాటలు చెప్పేటి వారిని ఈరోజు అనేక మంది కూడా నిద్రెక్కించుకునే వారు ఉన్నారు. దేవుడి గ్రంథంలో లేని మాటలు చదువుకోకపోయినా, వారికి తప్పిలు లేకపోయినా, వారికి వాక్యం అర్థం, వారికి వాక్యం తెలియకపోయినా ఆ మాటలు విని నిద్రెక్కించుకునే వారు ఎంతమంది లేరు. అలాగే అపవాదిక మాటలు వినడానికి ఆలోచన చేస్తున్నారు, కానీ దేవుని మాటలను వినలేని వారుగా ఈ రోజు పిల్లలు మనుషులు మనం చూస్తాం. కానీ హగ్గయిలో మొదటి అధ్యాయము ఈ మొదటి వచ్చంలో యోధా దేశానికి ఉన్న జెరుబ్బాబెలు సైతము దేవుని యొక్క మాటలు, ప్రవక్త హగ్గయి ద్వారా వినిపించబడిన దేవుని మాటలు విన్నాడు, భయభక్తులు కలిగిన వారు. ఈ రోజు నీవు పిల్లరా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, భగవాన్ ఏ స్థితిలో ఉన్నా, స్థాయిలో ఉన్నా, ఎంత గొప్ప అధికారంలో ఉన్నా, దేవుని మాటలను వినకుండా, దేవుని మాటలను పిల్లల నిర్లక్ష్యపెడితే తద్వారా నీ జీవితంలో పిల్లలు గమనించగలిగితే దేవుడు నీకు ఇచ్చిన అధికారంలో దేవుడు నీకు ఇచ్చిన స్థితిని ఆయన తీసుకొస్తే నువ్వేం చేస్తావు? కాబట్టి ఆలోచించండి. ఈ రోజున ఈ వాక్యం నీవు మనమందరం కూడా పిల్లల మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ రోజు వినిపించబడిన మాటలో ఆ మాట మనం ఏం వింటామని. అందుకే ప్రభువారు విత్తువారు గురించిన మాటలో మాట్లాడుతూ కొన్ని విత్తనాలు త్రోవ పట్టిన పట్టి, కొన్ని విత్తనాలు ముళ్ళ పట్టులో పడి, కొన్ని విత్తనాలు రాత్రాలు పడి, కొన్ని విత్తనాలు మంచి నేలను పడి. మంచి నేలను పడిన విత్తనం వల్లే మన హృదయంలో వ్యక్తమైన వాక్యము నూరంతలుగా ఫలించాలి. అది నూరంతలుగా ఫలించాలంటే ఈ రోజు నీలో నాలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని, అతిశయాన్ని తొలగింపజేసుకుని ఇవి దేవుని మాటలు. చాలా మంది ఉన్న భావం ఎవరు చెప్పినా దేవుని మాటలే అనే భావన ఉన్నారు, కానీ ఎవరు చెప్పినా దేవుని మాటలు అనే భావన ఈ రోజు ఇప్పుడు తొలగింపజేసుకోవాలి. దేవుని గ్రంథంలో ఏదైతే రాయబడిన మాటలు బోధిస్తున్నా అవే దేవుని మాటలు, గ్రంథంలో ఏదైతే రాయబడిందో అవే దేవుని యొక్క మాటలు. నేను చెప్పే మాటలే దేవుని మాటలు. నేను అంటున్నాను, దేవుని గ్రంథంలో రాయబడుతున్న మాట. ఒక నేను అన్ని మాటలు దేవుని మాటలు చెప్పకపోవచ్చు ఒక మనుషునిగా,
అట్లా గమనించండి. దేవుని మాటలు సత్యాన్ని మనం ఆలోచన చేసినప్పుడు గ్రంథంలో రాయడం. అందుకనే దర్యాపత్రం గురించి మాట్లాడుతూ వారు పౌలు ప్రతి దినము కూడా లేఖనములను పరిశోధించాలి. ఈ రోజున వాక్యానికి నువ్వు విలువనిస్తే, దేవుని మాటలు పిల్లగా నువ్వు విలువనిస్తే నీ ఆత్మీయ జీవితము పిల్లగా బాగుపరచబడుతుంది. నువ్వు దేవునికి నిజమైన బిడ్డగా జీవించడానికి అవకాశం ఉంటుంది. ఆయన మాటలు కాకుండా, అందుకే ప్రభు చెప్తున్న మాట, ఈ వాటి చెప్పిన ప్రతి వాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోయి వారం కురిసిన వరదలు వచ్చును, ఆ గాలి ఇల్లు కొట్టలే కానీ ఆ ఇల్లు తోలబడలేదన్నారు. నువ్వు దేవుని మాటల ప్రకారంగా నువ్వు జీవించాలి. నువ్వు ఎంతటి గొప్పవాడమైనా ఆ గ్రంథంలో ఏదైతే రాయబడిందో ఆ వాటిని బట్టి నువ్వు జీవించడానికి నువ్వు ప్రయత్నించాలి. కానీ గ్రంథంలో లేని వాటిని నువ్వు కలిగి ఉండడం అనేది ఎంత మాత్రం కూడా నీ ఆత్మ జీవితానికి మంచిది కాదని విషయాన్ని తెలియజేసుకుని నేను మాట ముగుస్తూ మీకందరికీ తదుపరిగా మనం ప్రవేశించవలసి వచ్చినదిగా మనమందరం కలిసి ఏ పాపం లేదని యువ పాపం కూడా గీతం పాడుతున్నాం. ఈ గీతం పాడుతున్న మీ వరకు శానిటైజర్ వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ శానిటైజర్ తో మీ చేతులను శుభ్రం చేసుకోవాల్సుకుంటున్నాను. చనిపెట్టకుండా ఫ్యాన్ కట్టేస్తాము. నన్ను జ్ఞాపకం చూసుకుంటే దీన్ని చూడడం ప్రకారంగా రెండు మనం స్తోత్రం వచ్చుగా 11 ఆశీర్వాదాలు మా తండ్రి పరిశుద్ధమైన దేవ మీకు మా తండ్రి మా కొరకు మా పాత్ర కొరకు మా దోష కొరకు మా తండ్రి కలువరుస్తూ మాత్రమే సరే జ్ఞాపకం చూసుకుంటూ మీ ఆత్మ ఈ రెండు తీసుకొచ్చు కదా. అయోగ్యమైన మనసుకో కాక యోగ్యమైన మనసుకో మన ప్రయత్నం మనసుగలిగే భాగ్యం అంటే జరుగుతున్నాం. కానీ బిడ్డకు అందరూ మనం చేసి మహిళ పొందుకుని ఈ శాస్త్రం యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువు యేసు క్రీస్తు శరీరముకు స్వాస్థ్యానికి వస్తుండగా నమ్మి ప్రార్థిస్తున్నాడు. వాక్యంలో పాల్గొనండి. శరీరములకు స్వాదిస్తున్నట్లు ఆయన రక్తములకు స్వాదిస్తున్న రాక్షసంలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరు నెలలో మొదటి 50 రూపాయలు లేక శరీరములకు స్వాదిస్తున్నట్లు పొందాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రభుయేసు మన కొరకు మన పాపం కొరకు కలవరిలో ఆయన చేస్తున్నారు. ఆయన తరపు ఆయన పాలు చుట్టూ మీకు పరమాత్మ పెట్టబడి ప్రభు ఎంతగా మరొక తన శరీరాన్ని ఆయన నిలబెడుతున్నారు. వాటిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన పాలు పొందాలని దేవాత్మగా తెలియజేస్తున్నాడు. మీ వద్ద వస్తున్నది కాబట్టిగా కాక అది ప్రభుత్వ శరీరం శరీరానికి నిత్య జీవం గలవాడు వాక్యం బోధిస్తుంది. పాట పెట్టుకొని ఈ పాట పడుతున్నాం. మీరు ప్రారంభం నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చూడ మీ పరిశుద్ధమైన మీ కుమారులు చూస్తూ
తన మూలమైన రక్తం స్పష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తమైన మీకు స్పష్ట ఆ రక్తంలో జ్ఞాపకం తీసుకుంటుగా మీ ఆత్మానుసారంగా మీ వాక్యానుసారంగా ఇదిగో నా దేవ ఈ ద్రాక్షారసం తీసుకుంటుండగా అయోగ్యమైన మనసులో కాక అయోగ్యమైన మనసులో మన పైన మనసుగలిగే భాగ్యమైన యేసు క్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి ఆమేన్. మనకై యేసు సజీవుడా జీవముని చుటకై సాచులు సజీవుడాయే క్రూనిగా రింప చింపబడెను క్రూని మొదటి ఆరాధన కార్యక్రమంలో దేవుడు జయకరంగా జరిగించున్నారు. ఈ ఆరాధనలో పాల్గొన్న సంఘపడి మీకు అందరికీ ప్రభువును తీసుకుంటున్నాం. ఈ ఫేస్బుక్ లో వీక్షించిన మీకు కూడా చెప్పిన వందనాలు తీసుకుంటున్నాను. రాత్రి 7:30 నుండి 8 వరకు దేవుని యొక్క వాక్య సందేశం అందించడం జరుగుతుంది. కావాలి ఒక కేంద్రం తర్వాత మిగిలిన మరి ఆ రోజు ఏదైతే మనం చదవలసిగా ఉన్నాం మీరు ఇంటిలో ఉన్నా మన క్యాలెండర్లో అది ఉంది. ఆ క్యాలెండర్ ప్రకారంగా ఏ రోజు ఏం చదవాలో ఆ అధ్యాయం నుంచి జరుగుతుంది. కూడా మీరు పాల్గొనవచ్చు. కేవలం 7:30 నుండి 7 గంటల నుంచి 7:30 వరకు మీకు మైక్ లో వాక్యం వినిపించబడుతుంది. 7 గంటల నుంచి మీరు వచ్చిన ఒక గంట సేపు మీరు దేవునికి సంఘం కలపవచ్చు. లేదా ప్రతిరోజు జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సంఘ బిడ్డలందరూ కూడా స్థానికంగా ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా ప్రతిరోజు ఆ కార్యక్రమంలో ఫేస్బుక్ లైవ్ లో కూడా మీరు వీక్షించవచ్చని ప్రభుత్వం శానిటైజర్ బహుకరించినట్టు బాబీ గారికి నా పరిచయం శానిటైజర్ ని ఇవ్వడం జరిగింది. గత వారంలో వాట్సాప్ లో చూడాలి. సోదరుని నా పరిచయం ఇలా సంఘ కార్యక్రమాల్లో సంఘ అవసరాలను గుర్తిరిగి సాగిస్తున్నట్టు సంఘ బిడ్డలకు అందరికీ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకోవచ్చు. సభలో ప్రార్థన చేసి ముగించుకున్నాం. ఉంచండి ప్రార్థన ముగించు. 2వ వారంలో 8:30 నుండి 9 వరకు జరుగుతుంది. 2వ వారంలో మందిరము పాడై ఉండగా అనేటి వర్తమానం ప్రార్థన చేసుకున్నాం. తలవచ్చింది మోకరించండి ప్రార్థన లేఖించండి. మహోన్నతుడు మహానుడు పరిశుద్ధుడు మా ప్రియపరుడు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన వేలాది వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాం. మహోన్నతుగా మీ మహానుభుని బట్టి మీ దయను బట్టి మీ జ్ఞానం బట్టి మీ బిడ్డలుగా మీ పిల్లలుగా ఇది కూడా సంఘం
స్తుతించడం ఆరాధించడం నా తండ్రి మీరు పట్టించిన ఈ చక్కటి సమయాన్ని బట్టి నా తండ్రి మీకు పొందురాలి. వాతావరణం అనుకూలంగా ఉన్నా కూడా అనేక మంది సంఘ బిడ్డలు మాత్రం ఇంకా స్థానానికి వచ్చి ఈ మొదటి ఆరాధనలు పాల్గొంటున్నారు. మీరు వారు గమనించిన మీ గొప్ప విశ్వాసాన్ని బట్టి నా తండ్రి మీకు స్తోత్రాలు. అలాగే కూడా అనేక మంది బిడ్డలు పాల్గొని మీ సత్యవాక్యం వినడానికి మీరు ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరు సహాయం తెచ్చి పెట్టుకొచ్చాం. ఎక్కడ వర్తమానం తండ్రి మీకు స్తోత్రాలు. ఎక్కడ వర్తమానం మా అందరూ ఫలించండి. మేము ఎంతటి గొప్ప వారైనా, ఎంతటి గొప్ప అధికారంలో ఉన్నా, ఎంతటి గొప్ప స్థాయిలో ఉన్నా కూడా మీ మాటలు మీ మాటలు మనసుంచాలి. మీ వర్తమానం ద్వారా తనకు మనం నేర్పించిన దానికి స్తోత్రాలు. ఇవరందరి కూడా దీవించండి, ఆశీర్వదించండి. వారి ఇచ్చిన పాలకులు దీవించండి, వారి కుటుంబం మీరు ఆశ్రయించండి. ప్రత్యేకమైన పాలించిన తల్లిదండ్రులు కూడా దీవించండి, స్వస్థపరచండి, ఆరోగ్యం ప్రార్థన చేస్తాం. ఇవరందరి వాతావరణం మార్పులు అనేక మంది జ్వరాలతో వారి ప్రభుత్వ అనారోగ్య సంస్థతో బాధపడుచుగా వారికి అందరికీ బట్టి ప్రార్థన కోసం వారు కూడా మీరు విడుదల తెచ్చండి, స్వస్థత తెచ్చండి. మాకందరికీ మీ భద్రత బాగా ప్రార్థన చేస్తాం. తగ్గించబడి మేమందరూ కూడా సంతోషంతో ఆనందంతో జీవించగలిగే భాగ్యం తండ్రి నేను వారు తెచ్చని ప్రార్థన చేస్తాం. ఎవరు ఏమేమి అవసరాలు సమస్త సమాధానము, సంతోషము, ఆనందము పెట్టుకొచ్చాం. గడిచిన వారాంతంలో మిమ్మల్ని కాల్చినప్పుడు మీ పొందరాలు. అలాగే వారాంతంలో కూడా మేము చేయబోయే ప్రయాణాలు, పరిపాట్లు, సమస్త విషయాల తండ్రి మీరు మాకు తోడుగా ఉండి మీ కాపుదల మీ భద్రత మాత్రం మా అందరూ మీకు నడిపించబడి ప్రార్థన చేస్తాం. సంఘములు మీరు దీవించిన సంఘంలో అలాంటి సంఖ్యలో ఆరోగ్యంలో సంఘము అభివృద్ధి పొందట్లేదు మీరు దయక్షించి కూడా ప్రార్థన చేస్తాం. సంఘంలో ఉండే అవసరాలను కూడా తన మాత్రమే ఆయా రీతులను మాత్రం ఈ సాగులకు మీకు అవసరంగా నలుగురు నాలుగు పాటు దీవించండి. ఇంకా కార్యక్రమాలు ఇలా జరిగించాలని తల్లి ఉంటాను. అలాగే ప్రతి దినము అనుదినము కూడా మా తల్లి మీరు మాత్రం కూర్చున్న మీ మాటలు కనిపిస్తూ తెలుసుకుంటాం. ఈ ఫేస్బుక్ లో కార్యక్రమంలో పాల్గొంటున్న సత్యపడి వాటి మాత్రం ఈ సత్యపడి మాటలు మేము వాటిని నిలిచినట్టుగా సహాయం తెచ్చి పెట్టుకుంటాం. అబద్ధమైన బోధనకు మేము తిరుగుకోకుండా సత్యపడి మీ బోధన మాత్రం మేమందరూ కూడా స్థిరంగా ఉండగలిగే భాగ్యాన్ని మేము అది తెచ్చి పెట్టుకుంటాం. మా గ్రామాన్ని గ్రామ నాయకులు, దేశములు, దేశ నాయకులు, అధికారులు, మంత్రులు దీవించండి. వారి మంచి పరిపాలన మాకు అందించగలిగే జ్ఞానాన్ని మీరు వారి కన్నుల కోసం ప్రార్థన చేస్తాం. దేశంలో జరుగుతున్న అనేకమైన అన్యాయాలను బట్టి, అరాచకాలను బట్టి, అనేకమైన మాత్రాన్ని మాత్రం పరిస్థితి బట్టి పెట్టుకుంటాం. వాటి అవన్నీ కూడా మాత్రాన్ని తొలగించబడగా మేమందరూ కూడా మాత్రం మీ భయముట్టగలిగి మీకు ఆత్మ అనుసరించగలిగే ధన్యత మాత్రం ప్రతి ఒక్కరు ప్రకటించండి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అంగీకరించండి. ఇక్కడ తలలో వచ్చి నువ్వు ప్రార్థన చూపించిన ప్రతి బిడ్డ కూడా మీరు దీవించండి, మీరు ప్రభావించండి. మానవ మాత్రాన్ని సమమాంతని మానవ ప్రతి బలహీనతలో కూడా మాత్రాన్ని మీరు ప్రజలు చేసి బలములు శక్తిని ఆరోగ్యం స్వస్థతను చేసి మహిళపడుతుంది. ఎవరో మాత్రం పరీక్షాలు ఏ సమస్యలతో మాత్రం సమస్యలతో మాత్రం ఇబ్బంది పడుతున్నారు. వారు ప్రతి సమస్యలు కూడా మాత్రం తొలగించబడి తన వారి కుటుంబంలో మాత్రం సమృద్ధి దయచేసి ఆశీర్వాదం అనుగ్రహించి మాత్రం మహిళపొందుకోమని దీవించుకున్న బలపరచమని సమస్త ఘనత వాళ్ళు మీరు పొందుకోమని మాత్రం విచిత్రమైన సంఘముగా కూడుకునే ప్రయత్నం కూడా మీ కాపుదల మీ భద్రత అందరూ నుంచి నడిపించి మీరు మహిళపొందుకోమని మహాప్రభువు లోకారక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన వందన ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మనం పాఠశాల చూసుకున్నాం. అందులో వస్తున్నాం. యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క ప్రేమ, యేసు యొక్క దయ, యేసు యొక్క దయ నన్ను రక్షించెను. యేసు యొక్క కృప, యేసు యొక్క కృప, యేసు యొక్క కృప నన్ను రక్షించెను. ఎంత గొప్ప ప్రేమ, ఎంత రక్షించెను. అందరికీ ఉన్నారు, ఒకరు కొన్నాళ్ళు వేసుకుని 2వ వారంలో 8 నుండి 9